ఏపీ ఐసెట్ 2025 రిజల్ట్స్ అయితే ఈరోజు రిలీజ్ అవ్వడం జరిగింది. అండ్ ఈ రిజల్ట్స్‌ని ఎలా చెక్ చేసుకోవాలి అంటే, మనం అఫీషియల్ వెబ్‌సైట్ నుంచి కూడా ఈ రిజల్ట్‌ని చెక్ చేసుకోవచ్చు. లేదు అంటే డిఫరెంట్ వెబ్‌సైట్స్ అయితే మనకి అవైలబుల్‌గా ఉన్నాయి. లైక్ మనబడి, ఈనాడు, సాక్షి ఇలా చాలా వెబ్‌సైట్స్‌లో అయితే రిజల్ట్స్ అవైలబుల్‌గా ఉన్నాయి. అండ్ అంతే కాకుండా మనం రిజల్ట్స్‌ని వాట్సాప్ నుంచి కూడా గ్రాబ్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఈ లింక్స్, వాట్సాప్ నంబర్ ఇవన్నీ కూడా నేను డిస్క్రిప్షన్‌లో అయితే యాడ్ చేస్తాను. సో, ఇంకా ఎవరైనా రిజల్ట్స్ చెక్ చేసుకోకపోతే ఈ లింక్స్‌ని యూజ్ చేసి అయితే మీరు రిజల్ట్స్‌ని చెక్ చేసుకోవచ్చు. అండ్ రిజల్ట్‌ని చెక్ చేసుకోవడానికి మనకేం తెలియాలి అంటే, జస్ట్ మన ఐసెట్ హాల్ టికెట్ నంబర్ తెలిస్తే చాలు. అండ్ ఐసెట్ హాల్ టికెట్ నంబర్ యాడ్ చేసి సబ్మిట్ చేస్తే మనకి రిజల్ట్స్ అయితే వస్తాయి. అండ్ రిజల్ట్స్ చెక్ చేసుకున్న తరువాత, మనం ర్యాంక్ కార్డ్‌ని కూడా డౌన్‌లోడ్ చేసుకోవాలి. అండ్ ర్యాంక్ కార్డ్‌ని డౌన్‌లోడ్ చేయడానికి మనకి ఐసెట్ రిజిస్ట్రేషన్ నంబర్ అండ్ ఐసెట్ హాల్ టికెట్ నంబర్ అండ్ ఫైనల్‌గా డేట్ ఆఫ్ బర్త్ ఈ 3 ఇస్తే మనకి ర్యాంక్ కార్డ్ అనేదైతే డౌన్‌లోడ్ అవుతుంది. అండ్ ఈ ర్యాంక్ కార్డ్ అనేది మనకి కౌన్సెలింగ్‌కి అప్లై చేసినప్పుడు అండ్ కాలేజెస్‌లో జాయిన్ అయినప్పుడు అయితే యూజ్ అవుతుంది. సో, అందరూ కూడా ఈ ర్యాంక్ కార్డ్‌ని డెఫినెట్‌గా డౌన్‌లోడ్ అయితే చేసుకోండి. అండ్ ఈ ఇయర్ ఏపీ ఐసెట్‌కి అప్లై చేసిన వాళ్ళు 37,000 ప్లస్ మెంబర్స్ అయితే అప్లై చేశారు. బట్ 34,000 ప్లస్ మెంబర్స్ మాత్రమే ఎగ్జామ్‌కైతే అటెండ్ అయ్యారు. అండ్ దీంట్లో మనకి 32,000 ప్లస్ మెంబర్స్ అయితే ఈ ఎగ్జామ్‌లో క్వాలిఫై అయ్యారన్నమాట. అంటే టోటల్‌గా ఈ ఇయర్ 95.86% మెంబర్స్ అయితే క్వాలిఫై అయ్యారు. అండ్ ఈ డేటా మొత్తం అఫీషియల్‌గా గవర్నమెంట్ అయితే రిలీజ్ చేసింది. అండ్ మీరు చూసుకొనుండొచ్చు. ఏపీ ఐసెట్ రెస్పాన్స్ షీట్ డౌన్‌లోడ్ చేసుకొని మీరు ఆల్రెడీ మార్క్స్‌నయితే కాలిక్యులేట్ చేసుకొని ఉంటారు. బట్ మీరప్పుడు కాలిక్యులేట్ చేసుకున్న మార్క్స్‌కి, ఇప్పుడు మీరు రిజల్ట్‌లో చూస్తున్న మార్క్స్‌కి కొంచెం డిఫరెన్స్ అయితే ఉంటుంది. ఎందుకు అంటే, మనకొచ్చిన మార్క్స్‌ని నార్మలైజ్ చేసి స్కోర్స్‌నయితే ఇస్తారనమాట. సో, నార్మలైజేషన్ అంటే ఏంటి అంటే, పేపర్ యొక్క టఫ్‌నెస్‌ని బేస్ చేసుకొని అండ్ అలాగే చాలామంది అబ్జెక్షన్స్ కూడా రైజ్ చేస్తారు. లైక్ ఈ క్వెషన్‌కి ఆన్సర్ రాంగ్ చెప్పారు అని గాని, అండ్ యాక్చువల్‌గా కరెక్ట్ ఆన్సర్ ఇది అని చాలామంది అబ్జెక్షన్స్ అయితే రైజ్ చేస్తారు కదా! సో, వాళ్ళు పెట్టిన అబ్జెక్షన్స్ గాని కరెక్ట్ అయితే గనుక, ఆ క్వెషన్ అటెండ్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా మార్క్ అనేది యాడ్ అవ్వడం జరుగుతుంది. సో, ఆ విధంగా కూడా కొంతమందికి మార్క్స్ యాడ్ అవ్వచ్చు. అండ్ అలాగే టఫ్‌నెస్‌ని బేస్ చేసుకొని కూడా మార్క్స్‌ని యాడ్ చేస్తారు. లేదు అంటే రిమూవ్ కూడా చేస్తారు. సో, దాని వల్లే మీకు మార్క్స్ అనేవి కొంతమందికి యాడ్ అవుతాయి. అండ్ ఐ థింక్ దట్ షిఫ్ట్ 1లో ఎవరైతే ఎగ్జామ్ రాసారో వాళ్ళకి మార్క్స్ అనేది డిక్రీజ్ అయితే అయ్యాయి. అండ్ అలాగే షిఫ్ట్ 2లో ఎగ్జామ్ ఎవరైతే రాసారో వాళ్ళకి మార్క్స్ అనేవి ఇంక్రీజ్ అయ్యాయి అని అయితే ఎవరైతే అటెండ్ అయ్యారో వాళ్ళైతే చెప్పడం జరిగింది. అండ్ ఇంకా ఎవరైనా ఐసెట్ రిజల్ట్స్ చెక్ చేసుకోకపోతే గనుక ఫస్ట్ రిజల్ట్స్‌నైతే చెక్ చేసుకోండి. అండ్ అలాగే ర్యాంక్ కార్డ్‌ని డౌన్‌లోడ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే ఇది డెఫినెట్‌గా కౌన్సెలింగ్‌లో అడిగే ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువుంటాయి. అండ్ మీ రిజల్ట్స్‌ని చెక్ చేసుకున్న తర్వాత మీ ర్యాంక్స్‌ని కమెంట్ అయితే చేయండి. అండ్ ఆల్రెడీ చాలామంది మన టెలిగ్రామ్ ఛానెల్‌లో వాళ్ళ యొక్క ర్యాంక్స్‌నైతే షేర్ చేయడం జరిగింది. సో, ఆ ర్యాంక్స్‌ని చూసాక నేను చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయ్యా. అండ్ ఎవరికైతే ఐసెట్‌లో ర్యాంక్స్ వచ్చాయో వాళ్ళందరికీ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎ వెరీ కంగ్రాచ్యులేషన్స్ టు ఆల్. అండ్ మీరు చేసుకునే కాలేజ్ మంచిదైతే సెలెక్ట్ చేసుకోండి. అండ్ నాకు తెలిసినంత మటికి ఎంసీఏ జాయిన్ అయ్యేది డెఫినిట్‌గా ప్లేస్‌మెంట్స్ బెటర్ ఉంటాయి అనైతే జాయిన్ అవుతారు కదా! సో, అందుకే మీరు చేసుకునే కాలేజ్ ప్లేస్‌మెంట్స్ బాగా వస్తున్నాయా? లేదా? అనే వాటి గురించయితే చేసుకోండి. సో, రిజల్ట్స్ చెక్ చేసుకున్న తరువాత ర్యాంక్స్‌ని కమెంట్ చేయడం అయితే మర్చిపోకండి. దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. థాంక్ యూ.